ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కోసం విశాఖ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్ 4 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏసీఏ ప్రతినిధులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఆంధ్ర ప్రీమియం లీగ్ 2025 ఎడిషన్ 4కి విశాఖ వేదిక అయింది, చక్కగా సిద్ధమైంది. మొత్తం విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా ఆస్వాదించడానికి విశాఖపట్నం క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ప్రస్తుతం మనతోటి ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏపీఎల్ 2025 ఎడిషన్ 4 ఏ రకంగా ఉండబోతుందో వారి మాటలు తెలుసుకుందాం. ఎలా ఉండబోతుందంటారు ఏపీఎల్? ఎందుకంటే గతంలో కూడా ఏపీఎల్ నిర్వహించారు, కానీ చక్కటి ఇప్పటికే రెస్పాన్స్ వచ్చింది. మొత్తం క్రికెట్ అభిమానులంతా కూడా ఏపీఎల్ ఎదురు చూస్తున్నారు. చక్కటి మ్యాచ్లు సిద్ధం చేశారేమంట. ఈ 25 సీజన్ కోసం మేము ఎంతో ఇప్పుడు కూడా చాలా తక్కువ సమయం వచ్చింది. మాకు కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వల్ల అతి తక్కువ సమయంలో చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. చక్కగా 7 టీములు మంచిగా అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యం ఇచ్చే విధంగా 7 టీములు రావడం జరిగింది. 7 టీములకి కూడా అందరూ కూడా ఆక్షన్లో పాల్గొని అత్యంత పేద ప్రజలు ఎవరైతే క్రికెట్ ప్రతిభ ఉందో, ఎక్కడైతే రూరల్ ప్రాంతంలో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఏపీఎల్ అనేది ఒక అవకాశం ఇచ్చింది. తెరా చూస్తే మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, మనం చూస్తే మహమ్మద్ సిరాజ్ లాంటి వ్యక్తులు, అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఇవాళ ఏపీఎల్లో కూడా అటువంటి వ్యక్తులు మేము తీసుకోవడం జరిగింది. చాలా హిడెన్ టాలెంట్ బోర్డు అంతమంది ఉన్నారు. ఆ హిడెన్ టాలెంట్ను బయటికి తీయడానికే ఈ ఏపీఎల్ టోర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఈ ఏపీఎల్ టోర్నీ ఇవాళ క్రీడాకారులను వెలుగుతీయటమే కాకుండా ఇవాళ ప్రేక్షకులకి ఒక క్రికెట్ అంటే ఒక పండగ వాతావరణం. ఆ పండగ వాతావరణాన్ని విశాఖపట్నానికి మళ్లీ తీసుకువస్తంలో ఈ ఏపీఎల్ గట్టిగా కృషి చేస్తుందని మా కార్యవర్గం తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ ఐపీఎల్ చాలా చక్కగా నిర్వహించారు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం అంతర్జాతీయంగా మెరిసింది. ఇప్పుడు ఏపీఎల్తో మెరుస్తుంది. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఐపీఎల్ కూడా మేము చాలా తక్కువ సమయంలో 60 రోజుల్లో మా టీం ఇలా కుదిరింది. ఇలా దీన్ని బట్టి మేము చేయగలిగాము. అనుకున్నట్టు 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఐపీఎల్ని ఐసీసీ చైర్మన్ గారు కూడా అభినందించారు. ఇంత మంచి స్టేడియం ఇంత తక్కువ టైంలో చేశారని. ఇప్పుడు ఏపీఎల్ కూడా అంతే గట్టిగా మేము నిర్వహించాలి. ఈ ఏపీఎల్ ఫర్దర్గా ఒక 3-4 ఏళ్ళు డిఫరెంట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మా టీం అనుకుంటున్నాం. అని చెప్పి దీని మీద అందరం కూడా ప్రత్యేక శ్రద్ధ, అందరూ పనులు పక్కన పెట్టుకుని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రెసిడెంట్ గారు, నేను కూడా ఢిల్లీ పార్లమెంట్ కూడా వదిలేసి వచ్చి ముందు ఈ పనిని ముందు చూడాలని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇది సక్సెస్ అవుద్దని చెప్పేసి మాకు నమ్మకం ఉందండి. ఎలా అంటే ప్రవేశం ఉచితం కల్పించారు, అందరికీ భాగస్వాములు చేశారు అంతే అండి. ఇప్పుడు యాక్చువల్గా క్రీడల్లో ఉచిత ప్రవేశం కల్పించడం వల్ల ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది, వచ్చి పర్సనల్గా చూసాం. అని చేత అన్ని స్కూళ్ళకి, అన్ని కాలేజీలకి కూడా నోటిఫికేషన్ ఇవ్వగలిగామండి. అందరూ కూడా వచ్చి ఉచితంగా చూడడానికి. అలాగే సోనీ కూడా లైవ్ వస్తుంది. అంచేత ఈ ఏపీఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూరల్ క్రీడాకారులకు చాలా మందికి ఒక ఉత్తేజనాన్ని ఇస్తుంది, ఆలోచిస్తుంది. మంచి అంగులను ఏర్పాటు చేసి ఈరోజు ఏపీఎల్ నిర్వహిస్తున్నారంట. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మేము అందరం కలిపి ఏది చేద్దామన్నా మాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మేము వేరే లీగ్స్ అన్నీ చూసి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంతే బాగా చేసి డెఫినెట్గా ఎప్పుడూ జరగనంత విధంగా ఏపీఎల్ చాలా బాగా జరగాలి. అందరికీ కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. చాలా బాగా జరిగితే రేపొద్దున ఆంధ్ర క్రికెట్కే మంచి పేరు వస్తుంది కదా అని చెప్పి మేము చేయగలిగినంత కృషి చేసి అన్ని విధాలుగాను మేము చేయగలిగాము. డే అండ్ నైట్ మ్యాచ్లు విశాఖపట్నంలో డే అండ్ నైట్ మ్యాచ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ప్రేక్షకులు డే అండ్ నైట్ మ్యాచ్ ఇష్టపడతారు. అందులోనూ ఏపీఎల్లో అన్ని చక్కటి మ్యాచ్లని సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30కి, రాత్రి 7:30కి కూడా. ఎలా ఉండబోతుంది విశాఖపట్నం స్టేడియంలో ఏపీఎల్ సందడి? దీనికోసం మేము ఈ స్టేడియం రెనోవేషన్ అప్పుడే ఈ లైట్స్ అన్నీ 3300 లూమినస్ వచ్చేటట్టు అరేంజ్ చేసాం. కాబట్టి వీడియో క్లిప్పింగ్ కానీ చూసే వాళ్ళకి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీఎల్ కూడా వీఆర్ హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నాం. ప్రేక్షకులను బాగా ఇన్వాల్వ్ చేద్దామని. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టు దిస్ స్టేడియం అండ్ దిస్ విల్ బి ఏ గ్రాండ్ సక్సెస్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చాలా చక్కటి మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు విశాఖపట్నం స్టేడియంలో డే అండ్ నైట్లో మ్యాచ్ చూసేటువంటి ఒక చక్కటి అనుభూతి. అందరికీ ప్రవేశం ఉచితంగా కల్పించారు. 7 జట్లు అందరినీ అలరిస్తున్నాయి. ఇప్పటికే
అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఈ జట్టుల్లో ఉన్నారు. విశాఖపట్నం ఏడీసీఏ వీడీసీఏ స్టేడియంలో ఒక చక్కటి ఏపీఎల్ 2025 ఎడిషన్ 4 ద్వారా అద్భుత క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో పంపించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏసీఏ ఏపీఎల్ నిర్వాహక విభాగం అంతా కూడా ప్రయత్నం చేస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.